సాధారణంగా గతంలో కూడా మనం చూసాము 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వచ్చినటువంటి ఆరోపణలు. సో ముందుగా అంబటి రాంబాబు గారి మీద వచ్చినటువంటి ఆడియో లీక్లు, తర్వాత అవంతి శ్రీనివాస్ మీద వచ్చినటువంటి ఆడియో లీక్లు, ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ మీద వచ్చినటువంటి వీడియో లీక్లు, ఇవన్నీ కూడా చూసాం. అన్నీ కూడా రిలేటెడ్ టు అశ్లీలత. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశాలే. సో అయితే ఇప్పుడు కొత్తగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే మీద రావటం జరిగింది. ఇదేంటి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక బాలిక. సో ఆ అమ్మాయి మీద గత 3 ఏళ్ల నుంచి కూడా నీలి చిత్రాలు, బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరిస్తున్నారని, ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నారని, బాధిస్తున్నారని చెప్పి ఆ పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి కోర్టు ముందు నుంచోబెట్టడం జరిగింది. ఇది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సుధాకర్. డాక్టర్ సుధాకర్ అంటే చాలా ఈజీగా గుర్తుపడతారు ఎవరైనా సరే. సో ఆయన్ను కోర్టు ముందు నుంచోబెట్టడం జరిగింది. ఈ కేసు వివరాలు పరిశీలించినటువంటి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. అధికారం నుంచి దిగిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ పరిస్థితులు అయితే తప్పట్లేదు. మరి ఓవరాల్గా ఒక చిన్న పిల్ల మీద అత్యాచారానికి పాల్పడటం, నీలి చిత్రాలు చిత్రీకరించటం, ఇలాంటి చిన్నపిల్లలేంలే బాలిక. సో ఇటువంటి నేరాలలో వైసీపీ నేతలు అరెస్ట్ అవ్వటం, ఇక పార్టీ ప్రతిష్ట ఏ స్థాయిలో డ్యామేజ్ అవుతుంది ఏంటనేది అయితే ఇక జగన్ చూసుకోవాల్సి ఉంటుంది.